సో టాప్ 3 పేమెంట్ గేట్‌వేస్ చూద్దామండి. సో మన వెబ్‌సైట్స్‌లో గాని, మొబైల్ అప్లికేషన్స్‌లో గాని మనం పేమెంట్ యాక్సెప్ట్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా బ్యాంక్స్‌తో కాకుండా ఈ పేమెంట్ గేట్‌వే ప్రొవైడర్స్‌తో మన అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అనమాట. సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ పేమెంట్స్ గాని మొత్తం ప్రాసెస్ అయ్యి మన అకౌంట్‌కి వస్తా ఉంది. సో టాప్ వచ్చేసి మనకి రేజర్ పే అండి. అలాగే మనకి బ్యాకప్ కింద క్యాష్ ఫ్రీ కూడా మనకు బాగా వర్క్ అయ్యిద్ది. సో ఇదేంటంటే మీరు ఇండియాలోనే బిజినెస్ చేస్తుంటే ఈ రెండు అనేవి మీకు బెటర్ అనమాట. వీటితో సరిపోతాయి. లేదు ఒకవేళ మీరు గ్లోబల్ గా కూడా మీరు సేల్ చేస్తున్నారని అనుకుంటే సో స్ట్రైప్ అండి. సో మనకి ఏంటంటే ఇండియా వాళ్ళకి డైరెక్ట్ గా అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం లేదు, ఇన్వైట్ ఓపెన్ చేయాలి. సో మీకు 5 to 10 lakhs మంత్లీ బిజినెస్ ఉందంటే వీళ్ళు ఇన్విటేషన్ పక్కా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మీకు బిజినెస్ ఎక్కువ పెరుగుతుంది, గ్లోబల్ గా చాలా కంట్రీలో సేల్ చేస్తున్నారని అంటే మనకి మర్చెంట్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మనకి లోకల్ గా అంటే ఈచ్ కంట్రీకి ట్యాక్సెస్ సపరేట్ గా ఉంటాయి. సో అవి హ్యాండ్లింగ్ కూడా మొత్తం వాళ్ళే చేస్తారనమాట. అది బెటర్ ఆప్షన్ అండి. ఎలాంటి పేమెంట్ గేట్ ఇంటిగ్రేషన్ అయినా సరే అక్లా.ఏ అయితే 1 day లో కంప్లీట్ చేసేయచ్చండి. సో ఎవరైనా సరే డెవలప్మెంట్ సైట్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.